పాటుగా గౌతమ్ బుద్ధుని విగ్రహాన్ని నిజంగా అదృష్టం చేసుకున్నదని కూడా మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాం మిత్రులారా. చూస్తున్నారు, ఒక ప్రత్యేక అభిమానం వారు కలిగి ఉన్నారు. అందులో భాగంగానే వారి చేతుల మీదుగా ఈరోజు గౌతమ్ బుద్ధుని విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకుంటున్నాం మీ అందరి సహాయ సహకారాలతో. ఆ విషయంలో మాతో కలిసి సహకరించిన గ్రామం అంబేద్కర్ ధర్మ పోరాట సమితి ఇప్పటికే 18,000 మందికి బౌద్ధం ఇచ్చింది. అందులో భాగంగానే మనం కూడా మన గ్రామం నుంచి కూడా చాలా మంది బౌద్ధాలు స్వీకరించి కొన్ని జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా మనం బుద్ధుడి విగ్రహాన్ని పెట్టుకున్నాం. సమతా భారతాన్ని నిర్మిద్దాం. బౌద్ధ ధర్మాన్ని స్వీకరిద్దాం. ఈ కార్యక్రమానికి ఏడీపీఎస్ జిందాబాద్, ఏడీపీఎస్ జిందాబాద్. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన ముందు ఇచ్చేసినటువంటి ఏడీపీఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిట్టేటి రమణయ్య సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన ముందు ఉన్నటువంటి ఏడీపీఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిజమాల ప్రసాద్ సార్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నిర్మాణం చేసుకోవడం జరిగింది, వారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. మన బంతేజీ దమ్మానంద గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా కరతల ధ్వన్యాలతో ఆయన్ని ఆహ్వానించి విగ్రహాన్ని ఆవిష్కరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మాస్టర్ ఇంగిలాల గారిని, రామచంద్ర గారిని వారి చేతుల మీదుగా, అందరి చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించుకున్నాం. ఎందుకంటే దానికి అర్హులు వాళ్ళే. అదేవిధంగా ఏడీపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మన మాస్టర్ జ్ఞానబోధ ఇంగిలాల రామచంద్రన్న గారి చేతుల మీదుగా గౌతమ్ బుద్ధుని యొక్క విగ్రహ ఆవిష్కరణ మీ అందరి సమక్షంలో జరుగుతుంది. మిత్రులారా, బౌద్ధ ధర్మాన్ని స్వీకరిద్దాం, బౌద్ధ ధర్మాన్ని స్వీకరిద్దాం, బౌద్ధ ధర్మాన్ని స్వీకరిద్దాం. సుమంత్ గారి చేతులు ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టాలా? ఇప్పుడు బౌద్ధ ధర్మాన్ని స్వీకరిద్దాం, బౌద్ధ ధర్మాన్ని స్వీకరిద్దాం. వర్ధిల్లాలి అంబేద్కర్ ధర్మ పోరాట సమితి, వర్ధిల్లాలి అంబేద్కర్ ధర్మ పోరాట సమితి. జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి అంబేద్కర్ ధర్మ పోరాట సమితి, వర్ధిల్లాలి అంబేద్కర్ ధర్మ పోరాట సమితి. అంబేద్కర్ వారసులు సమాధియామి సురామేరయా మాజా పమాదఠానా
దినంగా కూడా జరుపుకుంటారు. ఎందుకు జరుపుకుంటారంటే మౌర్యులు మీకు అందరికీ తెలిసి ఉంటుంది చరిత్రలో. మౌర్యుల పరిపాలన అనేటువంటిది బౌద్ధానికి స్వర్ణయుగంగా చెప్పుకుంటారు. ఆ మౌర్య చక్రవర్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయనే అశోక ది గ్రేట్. ఎవరు? అశోక ది గ్రేట్, అశోక చక్రవర్తి అంటారు. ఆయనే ప్రముఖ స్థానాన్ని ఆక్రమించడం జరిగింది చరిత్రలో. బౌద్ధానికి అది స్వర్ణయుగం నడుస్తున్న కాలం. ఆ అశోకుని రాజ్యంలో కుల మత భేదభావం లేదు, అందరూ సమానమే. యజ్ఞ యాగాలు నిషేధించబడ్డాయి. అలాంటి కాలంలో ప్రముఖంగా అందరికీ వైద్యశాలలు కానీ విద్యాలయాలు కానీ అన్నిటిని కూడా నిర్మించిన మహానుభావుడు అశోకుడు. బౌద్ధ చక్రవర్తిగా మారక ముందు ఆయన ఒక యుద్ధ పిపాసి. తండ్రి తాతలు చంద్రగుప్త మౌర్యుడు, బింబిసార చక్రవర్తి లాగే అశోకుడు కూడా తన రాజ్య విస్తరణ కోసం ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వైపుకి రాజ్యాలను జయించుకుంటూ వస్తూ ఉంటాడు. అయితే కళింగ ప్రాంతానికి వస్తాడు. ఆ కళింగ యుద్ధం అంటారు దాన్ని. అది జరిగిన సంవత్సరం 242వ సంవత్సరం దగ్గర. అక్కడ ఆ కళింగ యుద్ధంలో అనేక మంది మరణిస్తారు. ఇటు అశోకుడి సైన్యం, అటు కళింగుల యొక్క సైన్యం కూడా నష్టపోతారు. ఆ తర్వాత జరిగిన మారణ హోమానికి ఆయన పశ్చాత్తాపడి చివరికి అప్పటికే బౌద్ధం అక్కడ ఉంటుంది. ఉపగుప్తుడు అనేటువంటి ఒక బౌద్ధ భిక్షువు ద్వారా ఆయన బౌద్ధాన్ని విని ఆయన ఒక భిక్షువు కూడా ప్రశ్నిస్తాడు, మహారాజ్ మీరు ఇంతమందిని ఇన్ని రాజ్యాలు జయించారు, ఇంతమందిని చంపారు, మీరు ఏం సాధించారు అంటాడు. నేను ఇంత రాజ్యాన్ని సాధించాను కదా, మరి నేనేం సాధించా అంటున్నారంటే అని అడుగుతాడు. లేదండి, మీరు సాధించాల్సింది ఏంటంటే మీ మనసు పైన మీరు ఆధిపత్యం వహించాలా. అంటే ఒక యుద్ధంలో వేలకు వేల మందిని జయించడం కంటే తన మనసును తాను జయించిన వాడే గొప్ప వీరుడు అని చెప్తాడు. అప్పుడు ఆ సందేశం విని అశోకుడిలో చలనం వచ్చి ఆయన బౌద్ధాన్ని స్వీకరిస్తాడు. 45 ఇయర్స్గా ఆ అశోకుని రాజ్యాన్ని ఆయన పరిపాలిస్తాడు. అశోకుడు ఆయన రాజ్యం ఉత్తరాన హిమాలయాలు, నేపాల్, ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, కళింగ ఇంతవరకు విస్తరించి ఉంది. అంటే ఏషియా మొత్తం ఆయన పరిపాలించిన అత్యంత విశాలమైన సామ్రాజ్యం. అయితే ఆయన యుద్ధంలో వదిలిపెట్టి దమ్మ అశోకుడిగా మారిన తర్వాత ఆయన ఒక శిలాశాసనం రాస్తాడు. ఇక పైన నేను కానీ నా కుమారులు కానీ మనవాళ్ళు కానీ మరొక యుద్ధాన్ని కోరుతూ మారణ హోమాన్ని సృష్టించరు. ఈ యొక్క దమ్మ విజయమే అశోకునికి నిజమైన విజయం అని రాస్తాడు. దానికి అనుగుణంగానే ఆయన తర్వాత వచ్చిన తరాలు వాళ్ళు పరిపాలిస్తూ వస్తారు. అదే క్రమంలో మౌర్యుల యొక్క చిట్ట చివరి రాజు ఉంటాడు, ఆయనే బృహద్రథుడు. ఆయన అశోకుడు యొక్క మునిమానవుడు. ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు ఆ రాజ్యంలో ఒక సైనికాధికారి ఉంటాడు, ఆయనే పుష్యమిత్ర సింగుడు. అతను ఒక బ్రాహ్మణ సైనికాధికారి. అయితే అతను ఏం చేస్తాడు, బ్రాహ్మణులకి ఆదరణ పడిపోయింది, దాన ధర్మాలు దొరకట్లేదు, కష్టకాలం వచ్చేసింది, పతనం అయిపోతూ ఉంది, యజ్ఞాలు నిషేధించబడ్డాయి. ఇక ఇలా ఉంటే బ్రాహ్మణ మతం పూర్తిగా తొలగిపోతుంది, కాబట్టి దీనికోసం ఏమైనా చేయాలని కుట్ర పన్ని ఆ స్వాతంత్ర వేడుకలు జరుగుతున్నప్పుడు ఆ మౌర్య చక్రవర్తి అయిన బృహద్రథుని శిరస్సు ఖండించి ఈ రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటాడు. ఎవరు?
పుష్యముద్ర, శుంగుడు అనేటువంటి బ్రాహ్మణులు. వాస్తవానికి బ్రాహ్మణుల వృత్తి పూజలు చేయడం, రాజుల వృత్తి యుద్ధం చేయడం, వైశ్యుల వృత్తి వ్యాపారం చేయడం, శూద్రుల వృత్తి పై వర్ణాల వారందరికీ సేవ చేయడం. కానీ ఇక్కడ శుంగుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఏం చేశాడు? తన వృత్తిని అతిక్రమించాడు. అతిక్రమిస్తే అది మనువు ప్రకారం నిషేధం, కానీ ఇక్కడ అతిక్రమించేశాడు. తర్వాత మళ్ళీ మను సిద్ధాంతంలో మార్చుకున్నారు. ఎప్పుడైతే బ్రాహ్మణుడు ఆధిపత్యానికి భంగం కలుగుతుందో, ఎప్పుడైతే జీవితానికి పతనం అయిపోతాయో అలాంటి సందర్భంలో రాజునైనా చంపచ్చు అని తిరిగి రాసుకున్నారు. ఇలాగా మళ్ళా తిరిగి మనం అశోకుని రాజ్యంలో సమానత్వాన్ని పొందిన బడుగు బలహీన వర్గాలందరూ కూడా మళ్ళా తిరిగి నిమ్న జాతీయులుగా మారిపోయారు. మళ్ళా తిరిగి అంటరాంతనం వచ్చేసింది. అలాంటి జీవితాన్ని దాదాపు 1200 సంవత్సరాలు జీవించారు. ఆ క్రమంలోనే పుట్టిన మరొక అశోకుడు, మరొక ఆధునిక బుద్ధుడు ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన జన్మించిన తర్వాత ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు మీకు అన్నీ తెలుసు. స్కూల్లో ఎదుర్కొన్న అవమానాలు అన్నీ కూడా మళ్ళీ తిరిగి ప్రపంచ మేధావి ఎదిగి రాజ్యాంగాన్ని రాసి రాజ్యాంగంలో ఉన్న అన్ని మూల సూత్రాలు బౌద్ధుల నుంచి స్వీకరించుకున్నాడు. అదేంటంటే బౌద్ధుల్లో ప్రధానంగా స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం ఉంటుంది బౌద్ధుల్లో. దీన్ని చాలామంది చరిత్రకారులు ఫ్రెంచ్ విప్లవం నుంచి తీసుకున్నారని చెప్తారు. కాదు, బౌద్ధుల నుంచి ఆయన స్వీకరించాడు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. తర్వాత 1200 సంవత్సరాల గ్యాప్ ఉంది మధ్యలో అంబేద్కర్ గారికి అశోకుని పరిపాలన అంతానికి. అందువల్ల 1200 సంవత్సరాల తర్వాత మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశం చరిత్ర అంతా చదివి మన మూల సిద్ధాంతం ఏంటి అని కనిపెట్టి ఇది బౌద్ధులే, మన పూర్వీకులందరూ బౌద్ధులే అని ఆయన ఆవిష్కరించుకొని తర్వాత ఆయన 1935 వేలో సభలో ప్రకటిస్తాడు. దురదృష్టవశాత్తు నేను హిందువుగా పుట్టాను కానీ నేను హిందువుగా చావును అని ఆయన బౌద్ధాన్ని స్వీకరిస్తాను నేను అని ఆయన మానసిక విమోచన పొందాడు. ఆ మానసిక విమోచన పొందిన రోజు అక్టోబర్ 14, 1956, అది నాగపూర్లో. కాబట్టి అప్పటి నుంచి మళ్ళీ భారతదేశంలో బౌద్ధం అనేది తిరిగి పునరుజ్జీవం పొందింది. కాబట్టి దీన్ని ఏమంటారంటే ధమ్మ చక్ర ప్రవర్తన దినం అంటారు. ఆ సందర్భంలో ఆయన ఆ 20 ప్రతిజ్ఞలు చెప్పడంలో కానీ ఆ ప్రవచనంలో కానీ ఆయనకి కన్నీటి బొట్టు రాలుతాయి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి. ఎందుకంటే ఆ హిందూ అసమానతతో కూడిన అధర్మాన్ని విడిచిపెట్టిన రోజు కాబట్టి అందులో అక్కడ రాలుస్తారు. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక వాల్యూమ్స్ కూడా రాస్తున్నారు. అవన్నీ కూడా మనకు మూల గ్రంథాలే. ఇప్పుడు ఇంతకు ముందుగా మనం ఇక్కడ బుద్ధ వందన చేశాం, మీకు గుర్తుంటుంది. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స అంటే అది పాలి అన్నమాట. బుద్ధుని వాడుక భాష పాలి. అవన్నీ తెలుగులో అర్థాలు ఉన్నాయి. నమో తస్స అంటే నేను నమస్కరిస్తున్నాను ఎవరికి? భగవతో అర్హతో రాగద్వేష మోహాలను జయించి భవబంధాల నుంచి బయటపడిన సమ్యక్ సంబుద్ధ ఆ యొక్క పరిపూర్ణ జ్ఞానం కలిగిన బుద్ధునికి నేను నమస్కరిస్తున్నాను. అదే నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స అంటారు. తర్వాత ఏం చెప్పామంటే బుద్ధం శరణం గచ్చామి. బుద్ధం అంటే ఏంటి? మన బుద్ధి. ఈ బుద్ధి మనసులో మంచి ఆలోచనని చెడు ఆలోచనని కలిగించి మంచి వైపుకి చెడు వైపుకి నడిపించేది బుద్ధి. ఇంద్రియాలతో మీరు పనిచేస్తారు కదా, ఇంద్రియాలు పనిచేయాలంటే ఆజ్ఞలు రావాలి కదా. ఆ ఆజ్ఞలు వచ్చేది ఎక్కడి నుంచి? బుద్ధి నుంచి. అందుకనే ఐ గో టు రిక్వెస్ట్ ద బుద్ధ. నేను బుద్ధుని శరణం వేడుతాను. అంటే ఎవరిని? బుద్ధుడు అంటే గౌతమ బుద్ధుడు అని కాదు,
మీ బుద్ధిని నేను నా యొక్క బుద్ధిని నేను శరణ వేడుకుంటాను. ఇది నాకు మంచి బుద్ధి కలగాలని. రెండవది ధమ్మం శరణం గచ్చామి. గౌతమ బుద్ధుడు ఏదైతే బోధించాడో పంచశీల, అష్టాంగ మార్గం, 10 పారమితులు, నేను వాటిని పాటిస్తాను. సంఘం శరణం గచ్చామి. సంఘం అంటే అందరితోటి నేను సోదర భావంతో ఉంటాను, మైత్రి భావన. కాబట్టి ఇవన్నీ కూడా మూల సూత్రాలు గౌతమ బుద్ధుడు ప్రకటించడం జరిగింది. మీరు చూసుకోండి, మతాలు ఉంటాయి. మతం వేరు, ధర్మం వేరు. మతానికి కేంద్ర బిందువు దేవుడు ఉంటాడు, ధర్మానికి కేంద్ర బిందువు నీతి ఉంటుంది. అంటే ఇక్కడ నీతి పునాదిగా ధర్మం ఉంటుంది. కాబట్టి ఏది గొప్పది? మతం గొప్ప, ధర్మం గొప్ప? ధర్మం గొప్పది. ఎందుకంటే ధర్మంలో నీతి ఉంటుంది, అది సార్వజనీనికమైనది, అది సమాజానికి అంతటికీ ఉపయోగకరమైనది. ఈ మతం అంటే ఏంటంటే దైవికంతో కూడుకున్నవి. అవి ఆత్మని, పరమాత్మని, స్వర్గ నరకాల్లో మనుషుల్ని పెట్టేస్తాయి, అజ్ఞానంలో పెట్టేస్తాయి, బానిసత్వాన్నిలో ఉంచేస్తాయి. ధర్మానికి వచ్చేసరికి నువ్వు నీతివంతుడిగా మారితే అదే నీకు సంస్కారవంతమైన జీవితం వస్తుంది అని ఆయన తన ధర్మానికి మూల సూత్రాలుగా పంచశీలాలు చెప్పడం జరిగింది. అదే మనం బుద్ధవందంలో కూడా చెప్పాం. పానాతిపాత, వేరమణి, సిక్కాపదం, సమాధియాలు. అంటే నేను నా జీవితంలో ఎవరిని చంపను, నరహత్య అనేది చేయను అని ప్రతిజ్ఞ చేయడం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే నీడ్ టు కిల్, విల్ టు కిల్. ఇప్పుడు మీ మీదకి ఎవరైనా దాడి చేయడానికి వచ్చారనుకోండి, మీరేం చేస్తారు? అడ్డుకోవాలి, ప్రతిదాడి చేయాలి, లేకపోతే మీరు మనుగడ సాధించలేరు. అది విల్ టు కిల్, నీడ్ టు కిల్. అక్కడ అవసరం ఉంది, కానీ ఉద్దేశపూర్వకంగా చంపకూడదు. రెండవది అధిన్నదాన, వేరమణి, సిక్కాపదం, సమాధి. అంటే నేను ఎలాంటి నాకు చెందిన. మూడవది కామేశు, మిథ్యాచార, వేరమణి, సిక్కాపదం, సమాధి. నేను ఎలాంటి కామ దురాచారాలకు పాల్పడను. వివాహం తర్వాత ఒక భర్త భార్య కలిసిమెలిసి ఉండాలి. నాలుగవది ముసావాద, వేరమణి, సిక్కాపదం, సమాధి. నేను ఎలాంటి అబద్ధము చెప్పను, దాని మొదలుగా నిజమే చెప్తాను. సో ఇది నాలుగవది. ఐదవది సురామేరియ, మధ్య, పమదట్టాన, వేరమణి, సిక్కాపదం, సమాధి. నా శరీరానికి హాని కలిగించే మత్తు పానీయాలను నేను స్వీకరించను. సో ఈ 5 సూత్రాలు చాలా కీలకమైనవి. ఇది ఒక వ్యక్తి పాటిస్తే వ్యక్తి, కుటుంబం పాటిస్తే కుటుంబం, గ్రామం పాటిస్తే గ్రామం, జిల్లా పాటిస్తే జిల్లా, దేశం పాటిస్తే దేశం, ప్రపంచ దేశాలన్నీ పాటిస్తే మానవులందరూ ఈ భూమి మీదే స్వర్గాలు సృష్టించుకోవచ్చు అంటాడు గౌతమ బుద్ధుడు. స్వర్గ నరకాలు ఎక్కడున్నాయండి? ఇక్కడే ఉన్నాయి, భూమి మీదే ఉన్నాయి. మనుషులందరూ మంచి పనులు చేయడం మొదలు పెట్టారనుకోండి, ఇదే స్వర్గ భూమి. మానవులందరూ చెడు చేయడం మొదలు పెడితే ఇదే నరకం. కాబట్టి స్వర్గ నరకాలు ఎక్కడో లేవు, ఇక్కడే ఉన్నాయి. సో తర్వాత ఈ శీలం అనేటువంటిది పాటిస్తే ఏమవుతుందంటే మనుషుల్లో సంస్కారం ఏర్పడుతుంది, ఏది మంచి చెడు తెలుస్తుంది. ఆ తెలియడమే ప్రజ్ఞ, ఆ మంచి చెడుకి తేడా తెలుసుకోవడమే ప్రజ్ఞ. కాబట్టి బౌద్ధ ధర్మంలోనే ప్రజ్ఞను అవకాశం ఉంది, ప్రజ్ఞను సాధించుకునే అవకాశం ఉంది. మిగతా ఏ మతాల్లో అవకాశం లేదు. మీరు స్పష్టంగా గమనించండి. సో దీన్ని గౌతమ బుద్ధుడు ధమ్మపదం అనే పుస్తకంలో ఆయన ఒక గాథలుగా చెప్పున్నాడు ఈ శీలం మీద. చందనం తగరం వాపి ఉపలం అదవసీకి ఏతే సంగంధ జాతానం అనుత్తరో. చందనం తగరం వాపి ఉపలం అదవస్తికి ఏ దేశ గంధ జాతానం శీలగంధో అనుత్తరు. అంటే ఈ ప్రకృతిలో అనేక పరిమళాలు ఉంటాయి. చందనం,
తగరం, కమలం, ఈ సన్నజాజి, మల్లెపూల పరిమళం కన్నా శీలం వల్ల కలిగే పరిమళమే గొప్ప. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 25 సూత్రాల్లో తన గ్రంథాల్లో లిఖించడం జరిగింది. అవి 25 పాయింట్స్. బౌద్ధం అంతా ఇందులో వచ్చేస్తుంది. స్వేచ్ఛ సమాజానికి మతం చాలా అవసరం. అయితే అన్ని మతాలు ఆచరణీయం కావు. మతం మనిషి యొక్క వాస్తవ జీవితాన్ని వివరించాల, అంతేకాని దేవుడని, ఆత్మ, పరమాత్మ, స్వర్గ నరకాల్లో ఉంచకూడదు. మతానికి దేవుణ్ణి కేంద్ర బిందువు చేయడం తప్పు. మతానికి ఆత్మ విముక్తి, మోక్షాన్ని కేంద్ర బిందువు చేయడం తప్పు. వాస్తవానికి మోక్షం అనేది లేదు, మానసిక విమోచనమే ఉంది, మానసిక ముక్తి ఉంది. దేని నుంచి? చెడు నుంచి విముక్తి చెందడం, అదే మోక్షం. మతానికి పశు బలులను కేంద్ర బిందువు చేయడం తప్పు. ఇప్పుడు మొన్న దసరా వచ్చినాయి, లాస్ట్లో దసరా రోజు ఏం చేస్తారు? మేకపోతుని, పొట్టేలుని బలిస్తారు. అవి ఎందుకు బలిస్తారు? ఏ దుర్గామాత అయినా సరే నాకు మేకను బలిండి సార్ చెప్తుండేవాళ్ళు, మేకను బలిండి. అంతేగాని ఎవరు సృష్టించింది కాదు. బుద్ధుడేమంటే ఈ సృష్టి అంతా తనకు తానే సృష్టించుకుందంటాడు. ఇదంతా మనసు యొక్క సృష్టి అంటాడు. అయితే మనిషి ఎంత స్థాయికి వెళ్ళాడంటే సృష్టికి ప్రతి సృష్టి చేసే స్థాయికి వెళ్ళాడు మనిషి. చూడండి, అంతే కదా. ఏ జీవరాశి ఇంత ఇంత సౌకర్యమైన జీవితం గడపగలదా? అవేమి టెక్నాలజీ వాడదు, అవేమి ఇల్లులు కట్టుకోవు, ఏసీలు పెట్టుకోవు, అవి ఫ్లైట్లో తిరగవు, ట్రైన్స్లో వెళ్ళవు కదా. మనిషే వెళ్ళగలడు. ఎందుకని? బ్రెయిన్ ఉంది, బ్రెయిన్తో సృష్టించాడు. అదే జ్ఞానం, అదే జ్ఞానం. మతాలు ఏం చేశాయి? ఒక ఆయన ఎవరో పాపం సైంటిస్టు, అయా భూమి గుండ్రంగా ఉందన్నాడు. అరే ఎవరు భూమి గుండ్రంగా ఉందన్నాడు? మన మత విశ్వాసాలకు వ్యతిరేకంగా చెప్పాడు, తీసుకురండి అనేసి అదే చంపేశాడు. అంటే మతం అనేటువంటిది ఏం చేస్తుందంటే అంధవిశ్వాసం తీసుకెళ్తుంది మనిషిని. అక్కడ జ్ఞానానికి, ప్రజ్ఞకి అవకాశం లేదు. వాళ్ళు ఏం చెప్తే అది నమ్మాలి. కానీ ఇక్కడ జ్ఞానం వచ్చింది ఎక్కడి నుంచి? ప్రశ్న నుంచి జ్ఞానం ఉత్పన్నమైంది. న్యూటన్ ఉన్నారు, భూమికి ఆకర్షణ శక్తి ఉందని కనిపెట్టాడు. ఎలాగా? ఒక చెట్టు కింద పడుకున్నాడు ఆయన, పండు కింద పడింది. ఇది ఎలా సాధ్యమైంది? సరే మళ్ళా దీన్ని పైకి విసిరేసి చూస్తాను అని ఆ పడిన పండుని తీసుకెళ్ళి మళ్ళీ పైకి విసిరేసాడు. మళ్ళీ ఏమైంది? అది మళ్ళీ కిందకి పడింది. అంటే అక్కడ ఏముంది? భూమికి ఆకర్షించే శక్తి ఉంది అని కనిపించాడు. అది ఎలా సాధ్యమైంది? ప్రశ్న. ఎలా సాధ్యమైంది? ప్రశ్న. అంటే ఇక్కడ ప్రశ్నే జ్ఞానం. ప్రయోజనాల మధ్య సంఘర్షణ. దీన్ని తొలగించాలంటే అష్టాంగ మార్గాన్ని పాటించమని. సంపద ఒక వ్యక్తి చేతిలో పోగుపడితే ఒక వర్గానికి ఆనందాన్ని, మరొక వర్గానికి దుఃఖాన్ని ఇస్తుంది. కాబట్టి దీన్ని తొలగించడం సంఘ శ్రేయస్సు దృష్ట్యా అవసరం. ప్రతి మనిషి ఎవరిని ద్వేషించరాదు, అందరితో ప్రేమగా ఉండాలి, శత్రువుడైనా ప్రేమించాలి. సో బుద్ధుడు చెప్పిన ఇది ఎక్స్ట్రీమ్. శత్రువుతో కూడా ప్రేమతో ఉండాలి అని చెప్పాడు. అలాగే ప్రతిదీ కూడా కార్యకారక సంబంధమైంది. కారణం లేదే కార్యం లేదు. కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ. విత్తనాన్ని బట్టే చెట్టు. చింత విత్తనం వేస్తే చింత చెట్టు, మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టు. నీ మనసులో ఏ ఆలోచన పెట్టుకొని ఏ పని చేస్తే ఆ ఫలితం. అదే కమ్మ నియమం చెప్పింది కూడా బుద్ధుడే, మొట్టమొదటి చెప్పింది బుద్ధుడే. అలాగే ప్రతిదీ కూడా హేతుబద్ధమైంది. హేతు ప్రధానిగా బౌద్ధం ఉంటుంది. హేతుబద్ధం లేకపోతే అది బౌద్ధం కాదు. సమానమే, ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. పుట్టుకతోనే ఒకళ్ళు బ్రాహ్మణులు అయ్యారు, పుట్టుకతోనే ఒకళ్ళు రాజులు అయ్యారు, పుట్టుకతోనే ఒకళ్ళు వయస్సులు అయ్యారు, పుట్టుకతోనే ఒకరు శూద్రులు అయ్యారు,
పుట్టుకతోనే ఒకరు దళితులయ్యారు. ఈ పుట్టుకని గౌతమ బుద్ధుడు వ్యతిరేకించాడు. ఆయన తార్కికంగా ప్రశ్నిస్తాడు. ఒక బ్రాహ్మణులు వాదనకు వస్తాడు. బుద్ధుడు ఏం చెప్తాడంటే వాదన మొదలు పెడతాడు, ప్రచారం. పుట్టుకతో మానవులందరూ సమానమే అని ప్రచారం చేస్తూ ఉంటాడు. ఈ బుద్ధుడేంటి మానవులందరూ సమానమే అంటున్నాడు అని బ్రాహ్మణులంతా కూడబలుకొని ఒక అసలాయన బ్రాహ్మణుని పంపిస్తారు బుద్ధుడి దగ్గరికి. ఓ గౌతమ వర్య, మా బ్రాహ్మణులు పుట్టుకు ఇలా చెప్తున్నారు, నువ్వేంటి అందరూ సమానం అంటున్నావు, అదేలా సాధ్యం అంటాడు. బుద్ధుడు చెప్తాడు, చూడు అసలాయన, తక్కిన కులాల స్త్రీలు వివాహం చేసుకుంటున్నారు, పిల్లలకి కంటున్నారు. ఆ స్త్రీలు వల్ల మీ బ్రాహ్మణ స్త్రీలు కూడా వివాహం చేసుకుంటున్నారు కదా, మరి పిల్లలందరూ కూడా ఇలాగ అందరూ ఆడ మగ కలయిక వల్ల పుడుతూ ఉంటే నువ్వేంటి బ్రహ్మ ముఖము కాళ్ళు చేతులు పుట్టారంటున్నావు, అదెలా సాధ్యం అని ప్రశ్నిస్తాడు బుద్ధుడు. దానికి అసలు ఆయన ఎలాంటి సమాధానం చెప్పలేదు. కాబట్టి అందుకే పుట్టుకతో మానవులందరూ సమానమే. ఇంకో విధంగా దీన్ని తార్కికంగా చెప్పచ్చు. మానవ శరీరం తయారవ్వాలంటే 4 కారకాలు ఉంటాయి. ఏంటంటే నీరు, మట్టి, గాలి, వేడి. ఇవే ప్రతి పదార్థంలో ఉండేది. గాలికి తీస్తున్నారు అనుకోండి, అది ఏం కులం? గాలికి కులం ఉంటుందా? ఉండదు. మట్టిదే కులం లేదు, కులం లేదు, అది ఒక ధాతువు. అలాగే నీటిదే కులం లేదు. మరి ఉష్ణంది, దానిదే కులం ఏమి ఉండదు. ఇవి ప్రకృతిలో లభించేటువంటి సహజ వనరులు. అవే కదా మానవులందరిలో ఉండేది. అలాంటప్పుడు మనుషులకి ఎందుకు ఈ కుల మతాలు? ఎందుకంటే ఉన్నతమైన ఆదర్శాలు ముఖ్యంగా ఉన్నాడు. ఉన్నతమైన కులంలో పుట్టుకంటే ఉన్నతమైన ఆదర్శాలు ముఖ్యం ఉండాలి. మనిషికి ప్రతిభ కొలమానం కానీ పుట్టుక కాదు, ప్రతిభ ఉండాలి మనిషికి. ఈ మధ్య ఇప్పుడు ఎస్సీ బైఫర్కేషన్ జరుగుతుంది, వర్గీకరణ. ఇప్పుడు రిజర్వేషన్స్ వచ్చాయి కదా. ఈ రిజర్వేషన్స్ వల్ల ఏమైనాయంటే కొంతమంది బీసీ కోటాలో ఒకవేళ పోటీ పడితే కాంపిటీషన్లో అతనికి ఓపెన్ కేటగిరీతో మార్కులు వచ్చినా సరే ఏమవుతుందంటే మీ బీసీ రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, ఆ స్థాయిలోనే మీరు ఉద్యోగం పొందండి అంట. లేదా ఎస్సీలకి అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇక్కడ పుట్టుకతోటే ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలని శాసిస్తున్నారు. ఇది నియంతృత్వంతో సిద్ధాంతం. సో కాబట్టి ఇది బుద్ధుడు ఇలా ఎదుర్కొన్నాడు. బుద్ధుడు విష్ణువు యొక్క అవతారం అని చెప్తున్నాడు ఆయన. బుద్ధుడు విష్ణువు యొక్క అవతారం అంట. అది వాస్తవమా? కాదు. బుద్ధుడు విష్ణువు యొక్క అవతారం కాదు. ఎందుకంటే బుద్ధుడు దేవుడు లేడని ప్రకటించున్నాడు. ఆయన ఏ దేవుడి మీద నమ్మకం లేదు, దేవుడు లేడని ప్రూవ్ చేశాడు. ఇందాకే మనం చెప్పుకున్నాం ఈ పుట్టుక గురించి చెప్పినప్పుడు. కాబట్టి అవతారాలను విశ్వసించడం, నేను విశ్వసించడం అనేటువంటిది 22 ప్రతిజ్ఞలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చున్నారు. కాబట్టి మిత్రులారా, బౌద్ధ ధర్మం అంటే మన మూల ధర్మమే. మన వారసులు, మన పూర్వీకులు అంతా ఆచరించింది బౌద్ధమే. కాబట్టి తిరిగి మనం బౌద్ధులుగా మారాలని, భారతదేశాన్ని విముక్తి చేయాలని, బానిస సంఖ్యల నుంచి ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయం అదే. అందుకనే ఆయన బౌద్ధాన్ని స్వీకరించి మనలో కూడా స్వీకరింప చేయాలని, దీంట్లో భాగంగానే ఇవాళ అంబేద్కర్ ధర్మ పోరాట సమితి వ్యవస్థాపకులు శ్రీ ఇంగిలాల రామచంద్ర గారి నాయకత్వంలో ఇక్కడ కొటేషన్స్ రాస్తున్నారు చూడండి. బౌద్ధ ధర్మాన్ని స్వీకరిద్దాం, సమతా భారతాన్ని నిర్మిద్దాం. బౌద్ధ ధర్మాన్ని స్వీకరిద్దాం, బౌద్ధ ధర్మాన్ని స్వీకరిద్దాం. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి